తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పురాతన గోడలను కూల్చివేసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ కమిటీ గోడను కూల్చడం సరియైంది కాదంటూ దేవాదాయ శాఖ ఎండోమెంట్ బోర్డు విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం. హైదరాబాద్లో ఎమ్మెల్యే అమ్ముకుంటున్నాడు అని దాని మీద డామ్ డూమ్ నడిచి నా మీద పరువు నష్టం వేశాడు 2 కోట్లకి. ఈరోజు ఏం చేస్తున్నాడు, ప్రతి టెంపుల్ ఏమో అదలేదు, గంగమ్మ టెంపుల్ ఒకటి, కుమారస్వామి టెంపుల్ ఒకటి, దాని తర్వాత ఇక్కడ చుట్టుపక్కల కొండ చుట్టూ అని చెప్పి అష్టదిబ్బాతుల కింద దీని కింద కొండ చుట్టూ చేసినారు. 23 కోట్ల కాంట్రాక్ట్. మీ ప్రెస్ మిత్రులను అడుగుతున్నా, ఒక్కసారి అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళండి. 23 కోట్లు మొత్తం డ్రా చేసినారు, అయిపోయింది. సగం రోడ్ కూడా కాలే, మిగతా సగం ఎక్కడి నుంచి చేస్తారండి? అసలు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. కైలాసనాథుడు బోలా శంకరుడు కోరిన వారికి కొంగు బంగారమై వరాలిస్తూ దక్షిణ కాశీగా పిలువబడుతూ పూజలందుకుంటున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం లోపల పలుకుబడి ఉన్నోళ్లకు, పెట్టుబడిదారులకు, పాలకవర్గం పెద్దోళ్లకు, పేరు ఉన్నవాళ్లకు ఆశీర్వాదం పేరుతో ఆలయం లోపల ఉన్న గోడలను కూల్చివేసిన ఆలయ కమిటీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే 1956లో వంటశాల కోసం గుడి లోపల ఒక గదిని మృత్యుంజయ ఆలయం పక్కన నిర్మించడం జరిగింది అంటూ, అవి రాతి గోడలు కాదు సిమెంట్ గోడలు అంటూ వీఐపీల ఆశీర్వాదం కోసం బోర్డు తీసుకున్న నిర్ణయం అంటున్న చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు. ప్రతిపక్ష నాయకుడు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ చట్టాలకు లోబడి ట్రస్ట్ బోర్డు పనిచేయాలి, అంతేకాని మాది బోర్డు, మేము చెప్పిందే శాసనమంటూ సంకలు గుద్దుకుంటున్న ఆలయ అధికారులు శివుని గుడిని చెక్కలు ముక్కలుగా చేస్తే చూస్తూ ఊరుకోమని సుధీర్ రెడ్డి బోర్డు కమిటీని, ఆలయ అధికారులను హెచ్చరించారు. నేడు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈరోజు మొట్టమొదటిగా పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొజ్జల సుధీర్ రెడ్డి గారు దర్శనార్థం వచ్చి మృత్యుంజయుడి విగ్రహం వద్ద తొలగింపబడిన ఇటుకరాయి కట్టడాల్ని సెల్ఫీ వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో పెట్టడం జరిగింది. ఒక విషయాన్ని ఈ నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సెల్ ఫోన్లను వెంట పెట్టుకుని ఆలయం లోపలికి వెళ్లి సెల్ఫీ తీయడం కరెక్ట్ కాదని చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సుధీర్ రెడ్డిపై మండిపడ్డారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే అమ్ముకుంటున్నాడు అని. నాగరాజ్ గురుకుల్ అనేది అతను ఇక్కడ టెంపుల్ లాక్ చేస్తున్న తర్వాత కూడా రోజు కీస్ అనేది ఆయన దగ్గర పోతాయి ఇంటికి. తెలుసా అండి మీ కొరకన్నా? పొద్దున్నే గుడి తెరవాలంటే ఆయన తీసుకొచ్చి ఇస్తే తెరవాల. ఈడ చిన్న కొట్టాలన్నా పెట్టాలన్నా కట్టాలన్నా ఈ నాగరాజ్ గురుకుల్ పర్మిషన్ లేనిదే దేవుడు. అతను కనీసం బోర్డులో ఉన్నాడండి, గౌరవప్రదంగా లేడు. ఇంకొక ఆయన పేరుంది చీనా గురుకుల్, ఇంకొక ఆయన కూడా. ఆయన ఎమ్మెల్యే దగ్గర ఉన్నా అని చెప్పి అతన్ని దగ్గరికి వేసుకొని అతన్ని దగ్గర పెట్టుకొని ఇష్టారాజ్యంగా చేయడం అనేది ఏదో అడుగుతున్నాను. ఇది కూడా చెప్తున్నాను మీకు క్లారిటీగా. ఈ
40 రోజులు అంటే 40 రోజులు 2 నెలల్లో ఉంది కోడ్ వచ్చేదానికి. 2019 ముందర స్వామివారి ట్రస్ట్లో ఎన్ని వందల కోట్లు ఉన్నాయి ఈరోజు కనుక్కోండి ఎన్ని ఉన్నాయో. దగ్గర ఈరోజు ఆ 20-30 కోట్లు కూడా లేని పరిస్థితి. స్వామివారి ధనం అంతా తీసేసుకొని పెట్టారు. ఈరోజు చూస్తే ఇక్కడ ఈ టెంపుల్స్ కాకుండా మా సొంత టెంపుల్ ఎత్తుకోండి. ఊరందూరులో మా సొంత గుడికి